ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు చాలా బలంగా విచారించడం జరుగుతుంది. అయితే కృష్ణమోహన్ రెడ్డి గతంలో 2001, 2002 ఆ టైంలో కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని పాపాలు, కొన్ని భోగోతాలు అనేవి ఇప్పుడు బయటపడడం జరిగింది. అయితే తాజాగా సిట్ అధికారులు ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా పూర్తి వివరాలన్నీ బయటకు తీస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు బైర్లు గమ్మే విధంగా నిజాలు అనేవి బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన అంశం ఏంటంటే 2001లో కర్నూలు తహసీల్దార్గా అంటే ఎంఆర్ఓగా పనిచేస్తున్న సమయంలో ఆయన ముఖ్యంగా చూసుకుంటే ముంబై బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా ఉన్న టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో అబూ సలీం అనే వ్యక్తి ప్రియురాలు మౌనికా బేడి, ఆ మౌనికా బేడీకి దొంగ పాస్పోర్ట్లు చేయించడానికి, ముఖ్యంగా దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్లు చేయించడానికి ప్రధాన అనుచరుడిగా ఆవిడతో చేతులు కలిపి ఈయన ఆవిడికి సహకరించినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈయన కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఈ మౌనికా బేడి అనే ఆ నటి ఎవరైతే ఉన్నారో ఆవిడికి లోకల్ గా కర్నూలులో ఒక ఏరియాలో ఉంటున్నట్టు ఒక రెసిడెన్సీ సర్టిఫికెట్ అనేది పుట్టించడం జరిగింది. దాని ద్వారాగా దొంగ పాస్పోర్ట్లు అనేవి చేయించుకొని అబూ సలీం, నటి మౌనికా బేడి వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు పారిపోయారు. తర్వాత 2002లో వీళ్ళిద్దరూ కూడా దొరికిన తర్వాత ఈ దొంగ పాస్పోర్ట్లు ఇలా కర్నూలులో గతంలో ఇలా జరిగింది, దీనికి పలానా తహసీల్దార్గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి సహకరించారు, ఎస్పీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా సహకరించారని చెప్పి వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా దొంగ పాస్పోర్ట్లు చేయించారు, దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఇటువైపు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద కూడా గతంలో కేసులు నమోదైనవి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కేసుల్లో ఉన్నారు. పలు కేసుల్లో ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చూసుకుంటే నటి కాదంబరి జత్వానీ కేసులో, ముంబై నటి కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా, అంతేకాకుండా గ్రూప్ 1 పరీక్షల్లో ఫలితాలు మూల్యాంకనాల్లో కొంత అవకతవకలు జరిగాయి, కొంతమంది మీద బెదిరింపులు, ఇటువంటివన్నీ కూడా కేసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, ఐపీఎస్ అధికారి మీద నమోదైన ఆయన కూడా ప్రజెంట్ విజయవాడ సబ్ జైల్లో ఉండడం అయితే జరిగింది. ఇటువైపు కీలకంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో కృష్ణమోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన చేయి కూడా ఉంది, ఆయన హస్తం కూడా ఉందని చెప్పి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ని విచారిస్తుంటే ఈ గతంలో 2001లో జరిగిన దొంగ పాస్పోర్ట్లు, దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్లు క్రియేట్ చేశారు, దాని ద్వారాగా ఉగ్రవాదులకు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులందరినీ కూడా దేశం దాటించడానికి వీళ్ళు సహాయం చేశారని చెప్పి గతంలో కొన్ని కేసులు నమోదవడం, ఆ కేసుల నుంచి గతంలో వాళ్ళు కొంత ఉపశమనం పొందినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని పూర్తిగా విచారించినట్లయితే గతంలో ఆయన చేసిన తప్పులు, ఆయన మీద ఉన్న కేసులు ప్రతి ఒక్కటి కూడా బయటపడడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త కొత్త మలుపులు అయితే తీసుకుంటుంది. ఇంకా కీలకంగా చూసుకుంటే ఇంకా ధనుంజయ రెడ్డి గారు ఆయన చేసిన పనితనంలో ఎటువంటి పాపాలు అనేవి బయటపడతాయి, ఇంకోవైపు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పాపాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు గతంలో 2001లో కర్నూలులో దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్లు, దొంగ పాస్పోర్ట్లు జారీ చేయడానికి నటి మౌనికా బేడి, అబూ సలీం అనే ఒక టెర్రరిస్ట్ కి ఈయన సహకరించినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ అయితే రోజుకో మలుపు తిరుగుతుంది. ఇంకా కొత్త కేసులు కూడా బయటపడే అవకాశం ఉంది. అందులో ఒక ఉదాహరణ కింద కృష్ణమోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఇప్పుడు కేసు అనేది బయటపడడం అయితే జరిగింది.